నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంకు ముందు రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి చూడాల్సొస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా యూరియా పుష్కలంగా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్లైన్ విధానం వల్ల మరింత తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. యూరియా సరఫరాలో పారదర్శకత లేకపోవడంతో కొందరు బయట మార్కెట్లో బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులు అధిక భారం మొయ్యాల్సొస్తోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను సమృద్దిగా అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో పాటు ఇతర నాయకులు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా కొరతను వెంటనే నివారించి రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఆన్లైన్ లో ఓటీపీ పోస్తే చెప్తానంటాడు. మా నాన్న లేడు, ఏం చెయ్యాలి? దాన్ని వేసుకున్నాను, ఏం చెయ్యాలి? మా నాన్న లేడు, నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? 2 గంటలు తీసుకొని 6.5 ఎకరాకి నీ ఏం చేసేదా? ఓటీపీ గీటీపీ అన్నారు, ఫస్ట్ సారి ఇచ్చారు కట్టలో చూసుకొని, అది ఒక పద్ధతి. ఓటీపీ అంటున్నారు, తమ్ము అంటున్నారు. మా నాన్న లేడు, మా నాన్న ఏం చేసిపోయాడు, ఏం చెయ్యాలి? నేను కావాలని సర్టిఫికేట్ కానీ తీసుకోవచ్చి ఇస్తా. మా నాన్న లేదు, పంట వేస్తున్నాడు. 3.5 ఎకరా నేను ఏటని తెచ్చి ఇచ్చేదా? పిండి గట్టలు నేను వేయాలా? ₹2 కదన్నా నష్టపోయేది రైతులు. ఆడ ఈ పదాలు గిదాలు ఇదేని కదా, ఆడ లోకల్ పోతే 300 ఎక్స్ట్రా దేనికని కదా. ఇప్పుడు ఇదే నా పేరు ముందు ఉంది, నేను ఎటో ఒకటి చేసుకుంటా. ఇది నా పేరు ముందు కాబట్టి నేను ఎట్లా ఒకటి చేసుకుంటా. ఇది మా నాన్న పేరు మీద ఉంది, నేనేం చేసేది? చనిపోయిన వాళ్ళు రావాలంటున్నారు, యాడ్ నుంచి వస్తారు? చనిపోయిన వాళ్ళు రావాలంటే యాడ్ నుంచి వస్తాడు? లీజు చేస్తున్నా దీన్ని. నెలకి 20,000, పంటకి 20,000 కట్టాలా. 3 ఎకరాలు 60,000 పిండి గట్టలు లేకుండా చల్లకుండా వదిలేమంట. ఏనుగని కాదు ఇదే, ముందర చెప్పుంటే వదిలిపోద్ది. లీజు చేసి వాళ్ళకి 20,000 పిండిలకి ఇది నారాత వేసి ఎంత మాకు ఎందుకు లక్షలు లాసా? ఇదే ఇదే ఇది అనుకో, నా పేరు మీద ఉంది, నీ ఎట్ట తిప్పలు బట్టి నానా మటలు మేలు నీ వేసుకుంటా. ఇది ఎవరు చేస్తారు? ఇది రాదంటున్నారు. కార్డులు చూస్తే పాత కార్డులు అదంతా 4 రోజులు ముందరతాయి, 5 రోజులు ముందరతాయి, ఆడ పెట్టేస్తున్నారు. మేము 3 రోజుల నుంచి మేము తిరుగుతా, తమ్ము లేదు, ఆధార్ కార్డులు ఓటీపీ రావడం లేదని మేము తిరుగుతుంటే వాళ్ళు ఎత్తేస్తున్నారు. వాళ్ళు 3 రోజులు నేను తిరుగుతున్నా పెట్టుకొని. కావాలంటే ఎవరన్నా అడుగు, కావాలంటే మా నరహరిన అడుగు. 3 రోజులు బట్టి నేను తిరుగుతున్నా. 2 గంటలు ఇచ్చి 6 ఎకరాలు చల్లమంటే ఎవరు చల్లుతారు? వాళ్ళకి కూలోళ్ళకి 5,500 కూలోళ్ళకి ఎకరాకి. 6 ఎకరాలు ఎంత లాసినాగా? మేము చేసుకునే కూలికి చేసుకుంటున్నాం, ఏదో రూపాయి వస్తుందని చేసుకుంటున్నాం. అంటే మీరు ఇట్లా చేస్తే మొన్న ఏమో బాగా ఇచ్చేసారు, ఇప్పుడేమో ఒకేసారి ఎట్టు పెట్టేశారు ఓటీపీ అని. ఇదైతే నాది కాబట్టి నేను చేసుకుంటా. ఎవరో తిప్పలు పడి నేను చేసుకుంటా. ఇది నా పేరు మీద నవీన్, ఇది మా నాన్న పేరు మీద జనార్దన్. మా నాన్న లేడు ఇప్పుడు. లేడు ఆడ తీసుకొస్తాం మేము. వాళ్ళే తమ్ము పెట్టాలా, ఓటీపీ చెప్పాలా, ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఆడ నుంచి వస్తుంది? అంతా ఆడ క్యాన్సిల్ అయిపోయింది. ఇదే మా సమస్యలు. అంటే ఇది ముందర నుంచి అయితే ఇది లేదు, ఇప్పుడైతే ఇప్పుడు పెట్టారు. మాకైతే ఇప్పుడైతే ఇదైతే నష్టపరాను. ఇప్పుడైతే నాది 3 రోజులు తిరుగుతున్నా. 3 రోజుల ముందర నేను చల్లాలి పిండి. 3 ఎకరాలకు ఇచ్చారు పిండి కట్టలు. యాప్ నమోదు కాలేదు, యాప్ నమోదు కాలేదని చెప్తున్నారు. ఏంది అసలు మీకు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఏముంది? ఈరే ఈగిపోయినా ఏది తెలియదు. నేను పోయి ఓటీపీ అంటే ఓటీపీ తెలియకపోయా, ఎన్ని చెప్పలేకపోతే అడిగితే పని కట్టలు లేవంటుందా, ఈగిపోయా. ఆన్లైన్ లో ఎక్కాలంటే నానా ఇబ్బందులు పెడుతున్నా. అదే చెరువులు 3 ఎకరాలు 92 సెంట్లు. మీకు ఎన్ని కట్టలు ఇస్తారంట? యూరియా 3 కట్టలు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు సరిపోతుందా మీకు? సాల్దు. అడిగితే ఏం చెప్తున్నారు? జేపేట నుంచి వచ్చాను అక్కడికి డిఏపి కోసం. అంతా ఆన్లైన్ అంటున్నారు. జేజేపేటలో కూడా ఉంది కదా కోఆపరేటివ్ బ్యాంక్? ఉంది, అది ఆన్లైన్ ఎక్కలేదు పొలం అని చెప్పి కార్డు పెట్టించినప్పుడు ఆడ 2 రోజులు తిరిగి ఆడనే ఉంది కార్డు.
ప్రతి గోడౌన్లో దాచిపెట్టుకుని రైతులకి ఇవ్వకుండా ఏం చేయాలి చెప్పు? ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు పట్టించుకోబోతున్నారు, రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఎలక్షన్ అప్పుడు వస్తుంటారు ఓట్లు కావాలని. నేను ఒక్కనే కాదు, ప్రతి రైతు నెల్లూరు జిల్లాలో అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ గోడౌన్లు ఎట్టుంది, టౌన్ లో గోడౌన్లో కానీ, నరుకూరు గోడౌన్లో కానీ, రాజపాలెం గోడౌన్లో కానీ ఎట్టుంది ఏరియా? అట్లా చేసి రైతులు ఇక్కడ ఇబ్బంది పెట్టం ఎందుకు? బ్యాంకులు ఇవ్వట్లా, దాంట్లో ఎమ్మెల్యేలు ఎవరు జోక్యం చేసుకోవట్లా. ఏం చేద్దాం? అదే మొన్న గత ప్రభుత్వంలో చూస్తే రైతు భరోసా కింద ఎన్ని ఏరియా కట్టలు కావాలని ఇస్తున్నది, రైతులు చేసుకున్నారు, సురక్షితంగా ఉండేరు. అవును, వీళ్ళు ముగ్గురు వచ్చి మునమోపించారు కదా దేశాన్ని, అది రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం మునమోపించారు కదా. నెల్లూరు ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తుంది? రైతులు ఇంత ఇబ్బంది ప్రశాంతం రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక్కనే కాదు, 40 ఎకరాలు 30 ఎకరాలు చేసే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నేను 3 ఎకరాలు చేసేవాడిని, 3 రోజుల నుంచి పిండి కుట్టు కాడ కూర్చోను, కూడు నీళ్ళు లేకుండా సాయంకాలం 6 గంటల దాకా, పొద్దున 6 గంటల నుంచి. అదేదో ముందే చెప్పు, నాన్న సిస్టమ్ నేను ముగించుకుంటాను కదా, ఏకుండా ముగించుకున్నాను. 50 ఎకరాకి 20,000 పెట్టుబడి పెట్టి 6,000 నారాది పెట్టి మళ్ళీ పిండి కట్టలు ట్రాక్టర్ దుక్కోడి బాడీకి ఇచ్చి అన్ని చేసుకుని నేనేం చేయాలి చెప్పు? సన్నగా రైతు 3 ఎకరాలు 4 ఎకరాలు నేనేం చేయాలి చెప్పు? పోతే ఎవరు సమాధానం చెప్పవచ్చు, అధికారులు సమాధానం చెప్పవచ్చు. ఏం చేయాలి? Please subscribe SS News AP.